శనివారం ఈ పనులు చేస్తే హనుమాన్ కటాక్షం. హిందూ మతంలో శనివారానికి కూడా ఒక విశేషం ఉంది. శనివారం శని దేవుడికి అలాగే హనుమంతుడికి అంకితం చేయబడిన రోజు. ఈ రోజు హనుమంతుని అనుగ్రహం ఉండాలి అంటే మంచిదని చెబుతున్నారు. హనుమంతుడి అనుగ్రహం ఉన్న వ్యక్తుల జీవితాలలో వారు అనుకున్న ప్రతి కోరిక నెరవేరుతుందని, వారి జీవితం సంతోషంగా ఉంటుందని చెబుతున్నారు. హనుమంతుని అనుగ్రహం పొందాలంటే శనివారం రోజు కొన్ని పనులు చేయాలని సూచిస్తున్నారు. మరి హనుమాన్ దయ కోసం శనివారం రోజు చేయాల్సిన ఆ పనులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. హనుమంతుడు ఆశీర్వాదం పొందడం కోసం శనివారం రోజున హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పారాయణం చేసిన వారికి హనుమంతుడు అన్ని శుభాలను కలిగిస్తాడు. హిందూ మత విశ్వాసాల ప్రకారం హనుమంతుడి ఆశీర్వాదం పొందడానికి శనివారం సుందరకాండ పారాయణం చేయాలి. ఎవరైతే సుందరకాండను పారాయణం చేస్తారో వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని చెబుతారు. హనుమంతుని ప్రసన్నం చేసుకోవడానికి శ్రీరాముని స్మరించటం చాలా సులభమైన మార్గమని చెబుతున్నారు. హనుమంతుని ప్రసన్నం చేసుకోవాలనుకునే వారు శనివారం నాడు జపం చేస్తే మంచిదని సూచిస్తున్నారు. అంతేకాదు శనివారం నాడు ఇష్టమైన పరిమళాన్ని, చందనాన్ని హనుమాన్ కు సమర్పిస్తే హనుమాన్ సంతోషిస్తారని చెబుతున్నారు. శనివారం నాడు హనుమంతుని ముందు చతుర్ముఖ దీపాన్ని వెలిగించడం వల్ల ఇంటికి, కుటుంబానికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయని చెబుతున్నారు. అంతేకాదు 7.5 ఏళ్ల శనిదోషం ఉన్నవారు శనివారం ఆంజనేయ ఉపాసన చేస్తే వారికి మంచి కలిగి శని దోషం తగ్గుతుంది. శనివారం నాడు ఈ పనులు చేయటం వలన, హనుమాన్ను పూజించటం వలన భయాలు, బాధలు, అనారోగ్యాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయని అంటున్నారు. గ్రహ సంబంధమైన దోషాలు కూడా తొలగిపోతాయని అంటున్నారు. ఆనందకరమైన జీవితాన్ని ఆస్వాదిస్తారని, సిరి సంపదలతో జీవిస్తారని చెప్తున్నారు.